హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో భక్షాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇవి పప్పు భక్షాలు కాదు, కొబ్బరి భక్షాలు. సో ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తా. సో ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ముందుగా ఎలా చేయాలంటే, మనం బెల్లం పాకం పట్టుకొని అందులోకి పచ్చి కొబ్బరిని తురుముని వేసుకొని ఇలా మిశ్రమంని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మైదా పిండిలో ఆ మిశ్రమంని పెట్టి ఇలా భక్షాలకు చేసాం కదండి మనం పప్పు భక్షాలు, అలానే ఈ కొబ్బరి భక్షాల మిశ్రమంని అందులో పెట్టి ఇలా ఫస్ట్ ఒకటి చిన్నది చేసుకోవాలి. సో ఫస్ట్ చిన్నది చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందో లేదో తెలుస్తుంది. సో అప్పుడు ఫస్ట్ చిన్నది వేసుకుంటే అప్పుడు తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సినట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇది పేపర్ అండి, భక్షాల పేపర్ అంటారు. సో దానిపైన చాలా బాగా వస్తాయి. సో చూడండి, ఇక్కడ ఎంత బాగా పొంగుతుందో భక్షం అనేది. ఇక్కడ ఒక సైడ్ తిప్పుకొని ఇంకొక వైపు ఇలా కాల్చుకోవాలి. సో రెండు వైపులా ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే మనకు కొబ్బరి భక్షాలు రెడీ అవుతున్నాయి. సో చాలా స్మూత్గా ఉంటాయి. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి అండి. సో ఇప్పుడు కొంచెం బాగా పెద్దగా చేసుకోవాలి, సన్నగా పెద్దగా చేసుకుంటే బాగా వస్తుంది. ఇలా ఫింగర్స్తోనే చేసుకోవచ్చు, లేదనుకుంటే మన చపాతీ తిక్కే పీట ఉంటుంది కదండి, ఇట్లా రాకేది, దాంతో అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇలా పెద్దగా చేసుకోవాలి. మనం భక్షాలు చేస్తాం కదండి, పప్పు భక్షాలు, అలానే ఇలా పెద్దగా చేసుకొని మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి, మళ్ళీ పెంక పైన వేసుకొని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించే విధంగా టూ సైడ్స్ ఇలా కాల్చుకోవాలి. మనకి ఇది బాగా పెద్దగా వస్తాయండి. సో ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి కొబ్బరి భక్షాలు. వన్స్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ అండి. సో ఏం లేదు, కొబ్బరిని బెల్లం పాకంలో కొబ్బరి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో వన్స్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. సో టేస్టీ కొబ్బరి బచ్చాలు రెడీ. సో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.